ఎక్కడ కీటకమండి, ఎక్కడ తుమ్మిదండి. ఆ కీటకాన్ని చూస్తే తుమ్మిదవుతుందనుకుంటారా? ఆ శిష్యుడు నేను గురువులా అవుతాను అని అనుకుంటాడా? నాకు ఆ స్థాయి ఎక్కడుంది? ఆ మేధస్సు ఎక్కడుంది? ఆ నైపుణ్యం ఎక్కడుంది? అనేటువంటి న్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనే ఉంటాడు. దాన్ని ఎన్నో రకాలుగా ఆ శిష్యుడిని బట్టి గురువు వాడిని బయటపడేటట్టు చేస్తాడు. గురువు యొక్క ఆశయం ఒకటే. తనలా కొంతమంది తయారవ్వాలి. ఇదే సృష్టిలో ఉన్నటువంటి సిద్ధాంతం. మీరు చూడండి, ఒక వృక్షాన్నే తీసుకోండి మీరు. ఆ వృక్షం ఎదుగుతుంది. ఎన్నో విత్తనాలు తయారు చేస్తుంది. ఆ విత్తనాల ద్వారా ఎన్నో మళ్ళా కొత్త వృక్షాలు తయారవుతూ ఉంటాయి. అప్పుడు అది నశిస్తుంది. అలాగే ఒక జంతువులో మీరు చూసినా, ఒక ఆవు కానీ, ఏ జంతువైనా సరే, మేక కానీ, లేడి కానీ, గుర్రం కానీ, పులి కానీ, సింహం కానీ, ఏదైనా సరే, కుక్క కానీ, ఏదైనా సరే, తాను కొంతమంది పిల్లల్ని తయారు చేసి, కని, వాటిని పెంచి, తాను చనిపోతాడు.